యుక్రెయిన్ రష్యా మీద డ్రోన్ దాడి చేసింది. దీని గురించి మీకు తెలుసా? జూన్ 1వ తేదీ స్పైడర్ వెబ్ ఆపరేషన్తో యుక్రెయిన్ 4000 కిలోమీటర్లు రష్యాలోకి వెళ్ళి అక్కడి నుంచి 117 డ్రోన్స్తో రష్యా 4 ఎయిర్ బేసెస్ మీద అటాక్ అయితే చేసింది. దీంతో రష్యాకి చాలా డ్యామేజ్ అయితే జరిగింది. $7 బిలియన్ అయితే నష్టం అయితే వచ్చింది రష్యాకి. దీనికోసం యుక్రెయిన్ అనేది ఒక వుడెన్ షీట్స్లో డ్రోన్స్ని దాచిపెట్టి వీటిని సీక్రెట్గా ట్రక్స్ని అక్కడికి షిప్మెంట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ ఈ డ్రోన్స్ ని వాళ్ళైతే రిలీజ్ చేసి అక్కడ అటాక్ అయితే చేశారు. దీనికోసం 1 ఇయర్ నుంచి జెలెన్స్కీ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. దీనికి యుఎస్ఏ కూడా సీక్రెట్ గా హెల్ప్ చేసిందని నిఘా వర్గాల నుంచి మనకి హెచ్చరిక వస్తూ ఉంది. దీంతో వెంటనే రష్యా 472 డ్రోన్స్ తో యుక్రెయిన్ మీద అటాక్ అయితే చేసింది. దీంతో యుక్రెయిన్ 12 సోల్జర్స్ అనే వాళ్ళు చనిపోయారు. దీంతో వరల్డ్ వార్ 3 అనేది స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. రష్యా అధ్యక్షుడైన పుతిన్ కొంచెం యుక్రెయిన్ ని చాలా తక్కువ అంచనా వేశాడు. వెంటనే అటాక్ గురైపోయింది. సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.